వివరాలకు వెళ్తే బండి భగీరథ్ లొంగిపోయాడని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ చెబితే పోలీసులు అరెస్ట్ చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన లొంగుబాటు అంటే ఈయన అరెస్టు అని చెప్పడం విడ్డూరమని అన్నారు. ఇద్దరు తోడు దొంగలని వారు కలిసి డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు కేటీఆర్. బండి భగీరథ్కు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారని కానీ హైకోర్టులో అనుకూలంగా తీర్పు రాలేదని కేటీఆర్ తెలిపారు. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఆ అమ్మాయి వివరాలు బయటపెట్టింది బీజేపీ వారే అని అన్నారు. పేట్ బషీరాబాద్లో 15 మందిపై కేసులు నమోదయ్యాయని వారంతా బీజేపీ వారే అన్నారు. అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఈ అంశం మీద మీరు ఒక్కటి దయచేసి మేము మీడియాను కూడా ఈ విషయంలో మీరు ఏమనుకున్నా సరే మీరు కూడా కళ్ళు చెవులు ముక్కు అన్నీ మూసుకున్నారు 4 రోజులు. అసలు ఒక స్క్రోలింగ్ కూడా వేయలేదు మీడియా. సిగ్గుపడాలి తెలుగు మీడియా. జాతీయ మీడియాలో వచ్చేదాకా తెలుగు మీడియా కనీసం సోయి కూడా లేదు. ఇంత సీరియస్ వైఖరి మీద, ఇంత సీరియస్ విషయం మీద అసలు ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి తోడు దొంగల మాదిరిగా ఇద్దరు తోడు దొంగలే. ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగితే ఈ రాష్ట్రంలో కంప్లైంట్ తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారు. ఎవడండి ఈ రాష్ట్ర హోంమంత్రి? ముఖ్యమంత్రి గారు కాదా? ఆ అమ్మాయిని సతాయించి, తల్లిదండ్రులను సతాయించి 6 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వేధించి చివరికి కౌంటర్ కేసు పెట్టించారు. ఎవరు పెట్టించారండి ఈ రాష్ట్రంలో? వాస్తవం ఏంటి అసలు? ఆ మైనర్ బాలిక ఆమె మీద జరిగిన అఘాయిత్యానికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి బోర్మని ఏడిస్తే నిందితుని పట్టుకోవాల్సింది పోయి 9 రోజులు రాచమర్యాదలు చేసి కాపాడిన వెధవ ఎవడు? నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఎవరా వెధవ? ఇద్దరిలో తెలియదా ప్రజలకి? సిగ్గుపడాలా ముఖ్యమంత్రి? ఏమంటాడు మీ డీజీపీ? ఆయనకి ఏమైనా ఉందా తలకాయ అసలు? ప్రైమ్ మినిస్టర్ బందోబస్తులో బిజీగా ఉన్నాం అందుకే కేసు పెట్టలేదా? ప్రైమ్ మినిస్టర్ బందోబస్తు వచ్చినప్పుడు మొత్తం నేరస్తులందరికీ హాలిడే ఇస్తారా? 3 రోజులుగా సంపుకొండ్రబోయ్ అని చెప్పి మొత్తం రేవంత్ రెడ్డి గారు చెంచల్ కూడా బ్యాచ్మేట్స్ అందరికీ చెలరేగమని చెప్తారా? ఏం చెప్తున్నావు నాకు అర్థం కాదు. సిగ్గుందా అసలు ప్రభుత్వానికి? మేము 10 రోజులు మౌనంగా ఉన్నాం. ఎక్కడ ఒక అమ్మాయి విషయం కదా, సెన్సిటివ్ విషయం కదా అని మౌనంగా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలతో నోరు విప్పక తప్పని పరిస్థితుల్లో నేను మాట్లాడుతూ ఉన్నా. అసలు మెదడు ఉందా ఆయనకి? లేదా వడదెబ్బకి ఏమైనా చిన్న మెదడు కూడా చితికిపోయిందా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నాకు అర్థం కాదు. ఏదో మా బావమ్మరి దీంట్లో ఏదో దొరికినాయి అంటాడు. పెట్టు కేసు. ఎవడొద్దన్నాడు ఆయన నిన్ను? ఏం దొరికినాయి? నీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చెప్పింది కదా అందులో ఏం దొరకలే, ఏం లేదురా నాయన అని. నువ్వేమైనా ప్లాంట్ చేయబోయినట్టున్నావు. మీ వాళ్ళకి చెప్పేది ఆడ ఇరికీమని చెప్పినట్టున్నావు. అది ఇరికేయలేకపోయినావు. నేనేం చేస్తా దానికి? తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని సెక్రటేరియట్ వద్ద భారీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్రంలో రైతుల నుండి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలంటూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు. సచివాలయం పరిసరాల్లోకి పెద్ద ఎత్తున చేరుకున్న పార్టీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడ కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఏ జిల్లాలో చూసినా వడ్లు కొనకుండా రైతులు కళ్ళాలలో ప్రాణాలు విడుస్తున్న పరిస్థితి. కొన్నకాడ కూడా ఘోరంగా తరుగుదీసి కొనుగోలు కేంద్రాల్లో అవినీతి, కొనుగోలు కేంద్రాల్లో తరుగుదీయడం, రైస్ మిల్లర్ల దగ్గర ప్రభుత్వం కుమ్మక్కై అక్కడ కూడా తరుగుదీయడం, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భయంకరమైన పరిస్థితి ఉంది. కొంటామన్నటువంటి వడ్లు కొననటువంటి పరిస్థితి ఉంది, జొన్నలు కొననటువంటి పరిస్థితి ఉంది, పొద్దుతిరుగుడు రైతులకు అన్యాయం జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో రైతులంటే కనీస మర్యాద గౌరవం లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత 2.5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా వ్యవసాయ శాఖను కనీసం రివ్యూ కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. మరి అటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్రంలో రైతులకు కలెక్టర్లు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ కలెక్టర్లు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. అదేమంటే గ్రేడ్ ఏ రైతులు వడ్లు గ్రేడ్ ఏ అయినా సరే గ్రేడ్ లెస్గా రిజిస్టర్ చేస్తున్నారు. ఏదైతే సన్న బియ్యానికి బోనస్ ఇచ్చినామని చెప్పిండ్రో వాటిని ఎగబెట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవి చేయడం జరుగుతూ ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం, అన్ని చోట్ల కూడా కళ్ళాల్లో ఉన్నటువంటి వడ్లను వెంటనే ప్రభుత్వం కొనాలి. అందుకే ఇవాళ సెక్రటేరియట్ ముందట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్న ఈ సెక్రటేరియట్ ముంగట తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతుల గోస ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి తెలియాలి. కాబట్టి ఇక్కడ వడ్లు పోసి మరి వరి కంకులతోని ఇవాళ ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రక్షణ సేన నాయకులు, రైతులు అందరం కలిసి, మహిళలందరం కలిసి నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం తక్షణమే వడ్లు కొనాలి, పొద్దుతిరుగుడు పువ్వు కొనాలి, జొన్న కొనాలి, రైతులకు న్యాయం చేయాలి. ఎరువులు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్కసారి
రైతు నాలుగు సార్లు ఒక్కొక్క రైతు తిరిగి ఎరువులు కొనుక్కునే పరిస్థితి ఉన్నది. వి హనుమంతరావును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ సలహాదారుడిగా నియమించడంపై బండారు దత్తాత్రేయ ఆయన్ను బాగంబర్పేటలోని నివాసంలో శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ బీసీల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న వి హనుమంతరావును రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ సలహాదారుడిగా నియమించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. అలాగే హనుమంతరావు తన అనుభవంతో బీసీ వర్గాల అభ్యున్నతికి మరింత సేవలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారిని మన యొక్క బీసీ అడ్వైజర్గా ఏర్పాటు చేయడం చాలా స్వాగతించదగ్గ విషయం. ఎందుకంటే వారు బీసీల యొక్క ఉన్నటువంటి ఒక ఉద్యోగాల విషయంలో కానీ వాళ్ళ యొక్క అనేకమైనటువంటి రిజర్వేషన్ల విషయంలో కానీ చిత్తశుద్ధితోటి పార్టీ అనేటువంటి ఒక ఆలోచన లేకుండా పార్టీలకు అతీతంగా అన్ని సంఘాలను కలుపుకొని వెళ్ళేటటువంటి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు హనుమంతరావు గారు. బీసీల పట్ల బాగా లోతైన అవగాహన ఉంది. అలాగే అట్టడుగు స్థాయి నుంచి పెరిగినటువంటి ఒక నాయకుడు కాబట్టి తప్పకుండా నాకు విశ్వాసం ఉంది. బీసీలకు తప్పకుండా తెలంగాణలో న్యాయం జరుగుతుందని, రిజర్వేషన్ల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ తప్పకుండా హనుమంతరావు గారు ఆయనకు ఉన్నటువంటి ఒక చైతన్య స్ఫూర్తితోటి ఆయన ముందుకెళ్తారని నాకు విశ్వాసం ఉంది. కనీస బాధ్యతలను నిర్వర్తించని ఎమ్మెల్యే రాజీనామా చేయాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుపై కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉన్నదని, ప్రభుత్వ ఆదేశాలు నిర్ణయాలను అమలు పరిచే బాధ్యత అధికారులపై ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ పంగా తయార్ ఆధ్వర్యంలో అధికారులు స్థానిక నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆదం సంతోష్ ఆధ్వర్యంలో 8 డివిజన్ల కాంగ్రెస్ ప్రధాన నాయకులు తమ డివిజన్ల పరిధిలో ఉన్న సమస్యలు, అవసరమైన అభివృద్ధి పనుల గురించి అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, మరి ఆఫీసర్లకు కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. కావున ఈరోజు మరి ఈ డివిజన్స్ డీలిమిటేషన్ అయినాయి కాబట్టి ఆఫీసర్స్ అందరూ కూడా మరి ఎక్కడెక్కడ ఏ పొజిషన్ ఉన్నారు, వేరే డిపార్ట్మెంట్లకు వెళ్ళి కూడా మున్సిపాలిటీకి గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసింది కాబట్టి కొద్ది గ్యాప్ వచ్చింది. కాబట్టి వాళ్ళు ఎవరెవరు ఏ పరిధిలో పనిచేస్తున్నారు, మరి డీసీలో మరి 4 డివిజన్లకు ఒక డీసీ, మరి 8 డివిజన్లు అయినాయి కాబట్టి అలాగే ఆల్ డిపార్ట్మెంట్స్ని పిలిచి మేడంని ఐ రిక్వెస్టెడ్ టు ది జోనల్ కమిషనర్ టు కైండ్లీ పుట్ మీటింగ్ విత్ కోఆర్డినేషన్ మీటింగ్ విత్ అస్. ఎందుకంటే దీనివల్ల ఏ అప్లికేషన్ ఎవరికి ఇవ్వాలి, లోకల్లో మరి ఏ ప్రాబ్లం వస్తే ఎవరికి అందించాలి అంతే కన్ఫ్యూజన్ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. కాబట్టి అటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈరోజు మరియు కోఆర్డినేషన్ మీటింగ్ ద్వారా చాలా మరి ప్రాబ్లమ్స్ కూడా గతంలో మరి టీఆర్ఎస్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా మరి మేజర్గా ప్రాబ్లమ్స్ ఉండే అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ కూడా ఈరోజు మరి జోనల్ కమిషనర్కు మరి రేపు కమిషనర్ను కూడా కలవబోతున్నాము. కలిసి ఇవన్నీ కూడా సికింద్రాబాద్లో మరియు పబ్లిక్ ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మరి మెమోరాండం ద్వారా మరి కమిషనర్కు, జోనల్ కమిషనర్కు అందజేస్తున్నాం. మలేషియా తెలంగాణ అసోసియేషన్ బీఆర్ఎస్ మలేషియా సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 6న కోలాలంపూర్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ వేడుకల బ్రోచర్ను మాజీ మంత్రి జి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ పేరును గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. 2.5 ఏళ్లుగా తెలంగాణలో కేసీఆర్ లేని లోటు కనిపిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతుందని, కేసీఆర్ పథకాలను కూడా కొనసాగించలేకపోతుందని ఆరోపించారు. భారతదేశం అంతటా కావచ్చు, ప్రపంచంలో ఉన్న తెలంగాణ వాసులందరికీ కావచ్చు, పదే పదే జ్ఞాపకం వస్తున్న పేరు, పదే పదే ఉచ్చరించుకుంటున్న పేరు కేసీఆర్. గత 2.5 సంవత్సరాల కాలంలో తెలంగాణలో జరుగుతున్న పరిపాలన, కేసీఆర్ లేని లోటు ప్రజల అనుభవంలోకి వస్తూ ఉంది రోజు రోజుకి.
ఎక్కడికైనా కేసీఆర్ రావాలి అనే డిమాండ్స్ మనకు కనబడతా ఉంది. కనీసం కేసీఆర్ రాలేకపోయినా కేటీఆర్ గారైనా తప్పకుండా రావాలి మా దగ్గరికి అనే డిమాండ్ కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ గ్రామాలు, జిల్లాలు కావచ్చు, తెలంగాణలో బయట ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా కావచ్చు. గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా మోసం చేస్తున్న విధానం, కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలను కూడా కొనసాగించకుండా ద్రోహం చేస్తున్న విధానం, ఇవన్నీ చూస్తూ ఉంటే రోజు రోజుకి అన్ని వర్గాల ప్రజలకి కడుపు తరుక్కపోతూ ఉన్నది. చాలామంది నమ్మి మోసపోయినాం. కేసీఆర్ వదలడం అనేది నేను చేసిన పొరపాటు అనే భావన అది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ఇక్కడ చూసినా కనిపిస్తూ ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై జనసేన పార్టీ నేతలు కేసులు పెట్టాలని చూస్తున్నారనే వార్తలపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ను అరెస్ట్ చేస్తే ఆయన ఏకంగా ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా బయటకు వస్తారని, దేశంలో ప్రస్తుతం పెరుగుతున్న కాక్రోచ్ ఉద్యమం ఇక్కడ కూడా ఉప్పెనలా మారుతుందని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై కేసులు పెట్టాలని జనసేన నేతలు నిర్ణయించినట్టు తెలుస్తుందని నారాయణ పేర్కొన్నారు. ఇది ఒక రకంగా ప్రొఫెసర్ను భయపెట్టాలని చూసే బ్లాక్మెయిల్ రాజకీయమేనని ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియాలో అయినా బయట అయినా ఎవరి వాదనలు, అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయని, ప్రజాస్వామ్యంలో దానికి సమాధానం కూడా వాదనతోనే ఇవ్వాలి తప్ప ఇలా వరుసగా కేసులు పెట్టడం బెదిరింపులకు పాల్పడమే అవుతుందని నారాయణ వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ వాళ్ళు ప్రొఫెసర్ నాగేశ్వరం మీద కేసు పెట్టమని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసులు కేసు పెట్టమని పవన్ కళ్యాణ్ చెట్టుకు తెలుస్తా ఉంది. ఇక మీద రకాలు చేస్తే మళ్ళా కేసు పెడతామని చెప్పేసి బెదిరిస్తారు. ఎందుకంటే ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎవరి వాదన వాళ్ళకు ఉంటాయి, సోషల్ మీడియాలో కానీ బయట కానీ. మీరు ఎప్పుడే ఇచ్చుకోండి, అంతేగాని సెలవు పాలన చేసి మీకు వ్యతిరేకమైన వాయిస్ మొత్తం ఆపాలని చెప్పేసి ప్రయత్నిస్తే ఇది క్వశ్చన్ చేసేవాడిని నోటు ఇంకోటి కానీ కాదు. ఇట్లాంటి బొడ్డ బెదిరింపులు మానుకోండి. ఒకవేళ నిజమైతే మీరు అరెస్ట్ చేయండి, ఆయన్ని మంచిదే. ఆయన అరెస్ట్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నా. ఆయన అరెస్ట్ అయితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి క్యాండిడేట్కి బయటకు వస్తాడు. ఈ కాక్రోచ్ అంతా బయటకు వస్తాయి. కాక్రోచ్ ఉద్యమం పెరుగుతుంది. ఒక విధంగా మంచిదే. ఆ విధంగా ప్రొఫెసర్ నాగేశ్వరిని అరెస్ట్ చేయడం చెప్పి నేను జనసేనకు విజ్ఞప్తి చేస్తాను. సోషల్ మీడియాలో సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేసే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ప్రముఖ నటి, యాంకర్ విష్ణుప్రియ దీనికి బాధితురాలుగా మారిపోయారు. తనపై సోషల్ మీడియా వేదికగా కొందరు వ్యక్తులు అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తీవ్ర అసభ్యకరంగా ఉన్న పోస్టులు, కామెంట్లు తన దృష్టికి వచ్చాయని విష్ణుప్రియ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆమె మియాపూర్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. యాక్చువల్లీ కంప్లైంట్ ఎప్పుడో యాక్షన్ తీసుకోవాలి, బట్ చాలా రోజులు వెయిట్ చేసి చాలా నిందల తర్వాత చాలా నెగిటివ్, బ్యాడ్ పబ్లిసిటీ, రాంగ్ ఇన్ఫర్మేషన్, అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లాగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆడియన్స్కి ప్రొజెక్ట్ చేస్తున్నందుకు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అలా రాంగ్గా చేస్తున్న వాళ్ళ మీద ఈ కంప్లైంట్. ఏమని చేస్తాం మేడం రాంగ్ అంటే మానసికంగా హర్ట్ చేసే విధంగా మాట్లాడి, మేము ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి వచ్చింది డెఫినెట్లీ జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి, ఆనందపరచడానికి, వాళ్ళున్న బాధల్లో ఒక 5 minutes కానీ 10 minutes కానీ మా కంటెంట్ చూసి వాళ్ళు ఎంజాయ్ చేయాలని. ఏ రోజు ఐ డోంట్ థింక్ ఎనీ సెలబ్రిటీ వాంట్ టు డూ ఎనీ హార్మ్ ఫర్ దేర్ ఓన్ ఆడియన్స్ అందరికీ. బట్ కొన్నిసార్లు తెలియకుండా కొన్ని చేస్తాము. అవి తప్పులైనప్పుడు, నిజంగా తప్పులైనప్పుడు నిందించండి, ఖండించండి, తలంచుకొని ఎన్నైనా మాటలు తీసుకుంటాము. బట్ తప్పు కానివి, క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ డబ్బుల కోసం శరీరం అమ్ముకుంటుంది, ఇలాంటి వర్డ్స్, అది కూడా కొంతమంది పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు పెద్ద ఛానల్స్లో. ఓకే ఫైన్, అది ఇంకా అప్ టు కొన్ని బ్యాటిల్స్, యూ చూస్ యువర్ బ్యాటిల్స్ అంటారు కదా. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ అయితే అసలు వాళ్ళు ఏమీ లైఫ్లో ఏమీ చేయకుండా
వేరే వాళ్ళని కించపరచడం ఈజ్ నాట్ అప్రిషియేటబుల్. సో దాని మీద డెఫినెట్లీ ఐ వాంట్ టు చూస్ మై బ్యాటిల్. ఇంకా ఎన్ని రోజులు ఇలా నోరు మూసుకొని ఉంటాను? ఒక్కసారైనా నా కోసం నేను నుంచొని, నా కోసమే కాదు ఇంకా వేరే ఏ ఆడపిల్లల గురించి ఎలా పడితే ఎలా, ఎవరు పడితే ఎవరు అయినా మాట్లాడకూడదని ఈ డెసిషన్ తీసుకున్నాను. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లో కంట్రీ చికెన్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించింది. ఈ సెంటర్ను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఫిషరీస్ సంస్థ చైర్మన్ శ్రీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఒక 5 సంవత్సరాల ముందు మేము ఒక క్వశ్చన్ అడిగాము. ఇవాళ మనం తినే వెజిటేబుల్స్ ఎలా పెరుగుతున్నాయి, కెమికల్స్ ఉన్నాయా లేవని చూస్తున్నాము. మ్యాంగోస్ కార్బైడ్ ఫ్రీయా, కెమికల్ ఫ్రీయా అని చూస్తున్నాము. బట్ మనం ఇంతలాగా డైలీ తినే ఎగ్స్, చికెన్ ఎలా పెరుగుతున్నాయి, అందులో యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, గ్రోత్ హార్మోన్స్ అలాంటివన్నీ ఉన్నాయా లేవా అనేటిది ఒక క్వశ్చన్ అడిగాం మేము. అండ్ ఇవాళ కంట్రీ చికెన్ కోలో ఒక 4 రకాల నాటుకోడిలు, కంట్రీ మటన్ అదే మన లేత మేక పొట్టేలు, కంట్రీ ఎగ్స్ అనగా ఒరిజినల్ నాటుకోడి గుడ్లు, కంట్రీ క్యాచ్ ఫిష్, ప్రాన్స్, ఇలా ఈ ప్రోడక్ట్స్తో ఆల్మోస్ట్ ఒక 50,000గా పైగా కస్టమర్స్కి సర్వ్ చేస్తున్నాం. ఈ కస్టమర్స్ కంట్రీ చికెన్ కో యాప్ నుండి ఆర్డర్ చేస్తున్నారు. మా ఎక్స్పీరియన్షియల్ రీటైల్ స్టోర్స్ లాంటి వాటికి వస్తున్నారు. అంటే ఆ క్వశ్చన్ ఎంత ఇంపార్టెంటో ఇవాళ మీ అందరికీ కనిపిస్తుంది అనుకుంటా. ఇవాళ ఈ కంట్రీ చికెన్ కో 8th స్టోర్ లాంచ్ అయింది అంటే అది మా కస్టమర్స్ ఇచ్చిన సపోర్ట్ వల్లనే. అన్ని బ్రాండ్స్కి కస్టమర్స్ ఉంటారు, కానీ నాకు తెలిసి మా బ్రాండ్కి మాత్రమే ఒక చాలా స్ట్రాంగ్ లాయల్ కమ్యూనిటీ ఉంది. ఈ కస్టమర్స్ కమ్యూనిటీ వల్లనే మేము ఎన్నెన్నో చేయగలుగుతున్నాం. అండ్ ఆ కస్టమర్స్ మళ్ళీ ఇంతలా నమ్మినప్పుడు మేము మాటల్లో చేస్తే సరిపోదు, అది మా యాక్షన్స్లో కూడా కనిపించాలి. ఇనుము ధరలు విపరీతంగా పెరిగిపోవడం మూలంగా సెంట్రింగ్ సరుకుల రేట్లు కూడా పెరిగి సెంట్రింగ్ కాంట్రాక్టర్స్కు అధికంగా నష్టం వాటిల్లుతుందని, దీంతో తమ కుటుంబాలు వీధిన పడవలసి వస్తుందని సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు పి కృష్ణ, పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు సామ పరశురామ్ రెడ్డి, నేను హైదరాబాద్ సెంట్రింగ్ గుర్తుదారుల సంఘం చైర్మన్ని. ముఖ్యంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మాకున్న సమస్యలు చిన్న చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు కాదు, ప్రభుత్వం తీర్చలేని అంతకన్నా కాదు. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే, ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ లేబర్ పనిచేయట్లేదు. అందరూ మైగ్రేట్ లేబర్ తీసుకొస్తున్నాం. ఆ మైగ్రేట్ లేబర్కి అకామిడేషన్ ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి పనిచేసే క్రమంలో వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే మాకు తీవ్రమైన ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ ద్వారానే, లేబర్ కార్డు ఉన్నా లేకున్నా ఎఫ్ఐఆర్ ద్వారా వాళ్ళకి 20 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడి లోకల్ లేబర్ ఉన్నట్టయితే వాళ్ళకి, లోకల్ గుత్తదారులకు కానీ లోకల్ కార్మికులకు కానీ ఈఎస్ఐ కార్డు, శాశ్వతంగా లేబర్ కార్డు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే బ్యాంక్ ద్వారా నిరుద్యోగులకు శిక్షణ ఇప్పించి, బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణం ఇప్పించి వాళ్ళకు ఉపాధి కల్పించాలని కోరుతున్నాం. దాంతోపాటు బస్ పాస్, అందరికీ బస్ పాస్ ఫ్రీగిస్తున్నారు. ఈరోజు బస్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది కాబట్టి లేబర్ కార్డు ఉన్న వాళ్ళందరికీ బస్ పాస్ ఫ్రీగా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎం వద్ద నగదు రవాణా వాహనం దొంగతనం కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించినట్లు ఖైరతాబాద్ జోన్ డీసీపీ తెలిపారు. May 19th మార్నింగ్ అరౌండ్ 9 o'clockకి ఈ క్లియర్డ్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ క్యాష్ కస్టోడియన్స్ వాళ్ళు ఒక వెహికల్లో వాళ్ళ గన్మెన్ అండ్ డ్రైవర్తో మన ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏదైతే బ్యాంక్ స్ట్రీట్ కోటిలో ఉంటుందో అక్కడికి రావడం జరుగుతుంది క్యాష్ డిపాజిట్ చేయడం కోసము. ఈ టైంలో ఇద్దరు కస్టోడియన్స్ కూడా డిపాజిట్ చేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు వెహికల్లో ఒక 19 lakh rupees వదిలిపెడతారు. అదే టైంలో గన్మెన్ కూడా వాష్రూమ్కి అని చెప్పి బయటకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ అవకాశం తీసుకొని అక్యూజ్డ్ షేక్ రెహమాన్ వెహికల్ తీసుకొని దాని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కింగ్ కోటి దగ్గర వెహికల్ని వదిలిపెట్టేసి అందులో ఉన్నటువంటి 2 క్యాష్ బ్యాగ్స్, మొత్తం అందులో 9,63,465 rupees క్యాష్ ఉంది, 2 బ్యాగ్స్ పట్టుకొని ఇతను వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విషయంగా మనకి మల్లేష్ అని ఆ క్యాష్ కస్టోడియన్ కంప్లైంట్ ఇవ్వగా మనం ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము, కేసు రిజిస్టర్ చేసి. సో దీనిలో భాగంగా వేరియస్ ఇన్వెస్టిగేషన్ అండ్ టెక్నికల్ క్లూస్తో గుల్బర్గాలో అక్యూజ్డ్ ఉన్నాడని మనకి తెలిసి అక్కడికి టీం ఇమీడియట్గా పంపించి
అతన్ని అప్రిహెండ్ చేయడం జరిగింది. భానుడి భగభగలతో తెలంగాణ నిప్పుల కుంపటిలా తలపిస్తుంది. ఎండలు వడగాళ్లతో జనంతో పాటు మూగజీవాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. రికార్డు స్థాయిలో చాలా చోట్ల 46 డిగ్రీలకు పైగా ఎండలు కాయగా వడదెబ్బతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజే 17 మంది మృత్యువాత పడ్డారు. పలుచోట్ల అగ్ని ప్రమాదాలు జరిగి భారీ నష్టాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాలలో 46.5 డిగ్రీలు నమోదవగా పెద్దపల్లి జిల్లా రామగుండం, కమాన్పూర్, బోదెల, భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం, హనుమకొండ జిల్లా కమలాపూర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గంగాధర, జమ్మికుంట, ధర్మపురి, మందమర్రి, నస్పూర్, ఆసిఫాబాద్, వేములవాడ రూరల్లో 46.4 డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి. వడదెబ్బ మృతుల్లో ఉమ్మడి జిల్లాల వారీగా నల్గొండ, వరంగల్ జిల్లాలో 4 చొప్పున, కరీంనగర్ జిల్లాలో 3, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో 2 చొప్పున, ఖమ్మంలో 2 ఉన్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో ఎండల తీవ్రతకు కోళ్ల ఫారంలో వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం ఆనంద్ సాగర్లోనూ కోళ్ల ఫారాల్లో కోళ్లు మరణించాయి. గత కొన్ని రోజులుగా భారత్లో వరుస పెట్టి పెరిగిన బంగారం ధరలు నేడు కాస్త శాంతించాయి. వెండి ధరలు మాత్రం యథాప్రకారం మరోసారి పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం నేడు ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయంలో హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,59,490కి చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే ధర 440 మేర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ పసిడి ధర కూడా 400 మేర తగ్గి 1,46,200కు చేరుకుంది. వెండి ధర కూడా నిన్నటితో పోలిస్తే 5,000 మేర పెరిగి 2.95 లక్షలకు చేరుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దివ్య అందిస్తారు. గత కొన్ని నెలలుగా ఇండియాలో బంగారం, వెండి ధరలు ఊగిసలాడుతూనే ఉన్నాయి. పైగా ఇటీవల ప్రధాని మోడీ హైదరాబాద్కు రావడం, కొన్ని రోజులు బంగారం కొనడం నిలిపివేయమని అందరినీ అర్జించడంతో ఒక్కసారిగా ప్రజల్లో మిక్స్డ్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. పెళ్లిళ్ళ సీజన్ అయినప్పటికీ బంగారం ఎంత అవసరమో అంతే కొంటున్నారు. పైగా అవసరానికంటే తక్కువే కొంటున్నారు తప్ప ఎక్కువ కొనడానికి ఎవరు ఆసక్తి చూపించడం లేదు. అందుకే ఇప్పుడు నగరంలో గోల్డ్ సేల్స్ ఎలా ఉన్నాయో ఒక గోల్డ్ షాప్ ఎంప్లాయీస్తో అడిగి తెలుసుకుందాం. 1 ఇయర్ దాకా గోల్డ్ కొనొద్దు అని చెప్పినారు. దాని నెక్స్ట్ డేనే గోల్డ్ పెరిగింది. ఇంపోర్ట్ డ్యూటీ ముందు 5% ఉండే, ఇప్పుడు 15% అయిపోయింది. దానివల్ల కస్టమర్స్కి కూడా చాలా ఎఫెక్ట్ పడింది షాప్ మీద మాకి. ఇంకా కస్టమర్స్ కూడా ఇంకా తగ్గినారు చాలా. సిల్వర్ కూడా ఇంపోర్ట్ డ్యూటీ పెంచినారు. దానివల్ల కూడా కస్టమర్స్ ఎఫెక్ట్ పడినాయి మా షాప్ మీద. ఇప్పుడు గోల్డ్ చాలా పెరిగిందని మేము లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా స్టార్ట్ చేసినాము. 3 to 4 గ్రామ్స్లో జ్యువెలరీ స్టార్ట్ చేసినాము. దానివల్ల కస్టమర్ కొంచెం ఎఫెక్ట్ అవుతారని. ఇది 3 to 4 గ్రామ్స్లో మీకు నెక్లెస్ వచ్చేస్తుంది. దానివల్ల కొంచెం గిరాక్ అట్రాక్ట్ అవుతుందని ఇది మేము ప్రోడక్ట్ చేసినాం. ఇంకా ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కదా, అయినా కూడా ఎవరు ఇలాంటి లైట్ వెయిట్ జ్యువెలరీ కొనడానికి ప్రిఫర్ చేయట్లేదా? ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే రేట్ వల్ల ఇప్పుడు ఓన్లీ వెడ్డింగ్ కస్టమర్స్ వస్తున్నారు షాప్కి. మిగతా నార్మల్ ఇట్లా పర్చేసింగ్ వల్ల వస్తుండే కదా, అన్నీ స్టాప్ అయిపోయినారు. ముందు ఎట్లా ఉండే అంటే రేట్ తక్కువ ఉన్నప్పుడు ఇట్లానే రింగ్ కొనుక్కుందాం, చైన్ కొనుక్కుందాం అని వచ్చేస్తుండే. వాళ్ళందరూ ఇప్పుడు స్టాప్ అయిపోయినారు. ఇప్పుడు ఎవరికి కావాలి వాళ్ళే వస్తున్నారు. ఇప్పుడు రేట్ కూడా చాలా పెరిగింది కదా, దానివల్ల కొంచెం ఇట్లా ఎఫెక్ట్ పడింది షాప్ మీద. డ్యూటీ గవర్నమెంట్ ఇప్పుడు చేంజ్ చేసింది. ముందు 6% ఉంటే ఇప్పుడు 15% చేసింది. దాని బదులు దే షుడ్ బి మెనీ చేంజెస్ ఇన్ ద జ్యువెలరీ అండ్ గోల్డ్ ఇండస్ట్రీ. Basically already due to a very rapid increase in the gold rate, the market is very slow. All the retailers are very much bored with the customers. There is no customer. దాని గురించి చాలామంది పరేషాన్ ఉన్నారు. ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కువ అవగానే గోల్డ్ రేట్, సిల్వర్ రేట్ కూడా చాలా ఎక్కువ అయింది. దాని గురించి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. గోల్డ్ సేల్స్ చాలా తక్కువైంది. ఆల్మోస్ట్ 20-30%కి వచ్చేసినాం మేము. దిస్ ర్యాపిడ్ 70% డిక్లైన్ ఇన్ సేల్స్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్. We request government to kindly look into this matter and resolve the problem so that there's a growth in the sales and we all jewelers become very happy with the current government.